ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైన్నాడు. లూకా 2:28. ఆ విధంగా ఇక్కడ మరియ మనకు పరిచయం అవుతున్నది. ఆమె కన్య, పార్తినోస్ అని ప్రకటించడం జరిగింది. దీనికి 2 అర్థాలు లేవు. దీని అర్థం చాలా తేటైంది. ఆమె ప్రధానం అయిన కన్య. ఆ రోజుల్లో ప్రధానం 1 సంవత్సరం దాకా ఉంటుంది. ఆ సమయంలో దేవదూత ఆమెను దర్శించాడు. ఆమెకు 14-15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. దేవదూత చెప్పిన శుభవచనంలో ఆమె సౌశీల్యం గమనిస్తాం. దయాప్రాప్తురాలు అనే మాట మెస్సియా తల్లిగా ఆమె నెరవేర్చనున్న పాత్రను గురించిగాక ఆమె గుణగణాలను తెలియజేస్తుంది. భయంకరమైన అవినీతి నిలయమైన నజరేతులో నివసిస్తున్న ఆమె దేవుని కృపను పొందింది. ప్రభు ఆమెతో ఉన్నాడు. రాజవంశానికి చెందిన ఆమె నరనరాన దావీదు రక్తము ప్రవహిస్తూ ఉన్నది. భ్రష్టమైన ఆ పట్టణంలో దాని అపవిత్రత అంటకుండా జీవిస్తుంది. కృపను పొందింది. తన పితరుల దేవుడి సహవాసంలో జీవిస్తున్నది. ప్రశాంతంగా, నెమ్మదిగా, పవిత్రంగా జీవితం గడుపుతూ ఉన్నది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడినది. ఇక్కడ తొందరపడినది అనే మాటకు బాధపడడం, దుఃఖపడడం అనే అర్థం వస్తుంది. కనుక ఇక్కడ తొందర అనే పదానికి ఆందోళన వ్యక్తం చేసింది అంటే బాగుంటుంది. దేవదూత సంబోధనను బట్టి ఆందోళన చెందింది. బహుశా అంతకు ముందెన్నడూ దేవదూతను చూసి ఉండకపోవచ్చు, కానీ దేవదూతలు ఉన్నారని మాత్రం నమ్ముతుంది. తన ఇంటిలో దేదీప్యమానంగా వెలిగిపోయే ఒక దేవదూత ప్రత్యక్షం కావడం సంతోషించే విషయమే. అయినా దేవదూత సంబోధన ఆమెను ఆందోళనకు గురిచేసింది. ఆమె కృపను పొందింది అని ప్రకాశమానమైన దేవదూత చెప్తే ఆ మాట ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు ఆ సంగతే తెలియదు. ఆమె సౌశీల్యంలోని అందం ఆమె ఎరగదు. ఇది కూడా ఒక విధమైన ప్రత్యక్షతే. మరియ మెస్సియాకు తల్లి కాబోతున్నట్టు దేవదూత చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన ప్రకటన విని ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా నిజాయితీగా, పారదర్శకంగా, సరళతతో ఆమెలోని స్త్రీమూర్తి బయటపడింది. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును అని దూతను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు దూత జవాబు చెప్పిన తర్వాత ఆమెను ఒక్కసారి చూడండి. ప్రశాంతంగా తలదించుకుంది. ఆమె పెదవుల మీదుగా పెళ్ళివికి వచ్చిన మాటలు ఎంత గొప్పవో. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. లూకా 1:38. ఆమె వ్యక్తిత్వంలోని సౌందర్యాన్ని గమనించారా? మెస్సియా తల్లిగా ఉండడానికి మరియను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఈ కాలంలో క్రైస్తవ కన్యలందరికీ మరియా ఆదర్శం.